ఈరోజు ఇంత చక్కని ఒక మంచి కార్యక్రమాన్ని నాన్న దగ్గర శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ఒక సంఘీభావం జరగడానికి వచ్చిన మన జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ శాసనమండలి సభ్యులు మనందరికీ అభిమాన నాయకుడు యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వానికి మీరందరూ సంఘీభావం జరిగినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనేక మంది త్యాగాల ఫలితంగా వచ్చిన మన విశాఖ ఉక్కు ప్లాంట్ అనేక మంది నాయకులు త్యాగఫలంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి మనందరూ కూడా పార్టీ పరంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనం చూసాం ఈ మధ్యకాలంలో విజయసాయి అడిగిన ప్రశ్నలు ధర్మేంద్ర ప్రధాని గారు ఇచ్చిన సమాధానం మనం చూసాం. అంటే నేను ఒకే విషయం తెలియజేస్తున్నాను అందరూ కూడా గత 1 సంవత్సర కాలంగా ఈ ఇష్యూ అందరూ మీరు దృష్టిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది. గత కౌన్సిల్ సమావేశంలో కూడా నేను బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఇద్దరు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సమాధానం రాలేదు. ఆ రోజున ఈ రోజున మనం చూసాం స్టీల్ ప్లాంట్ అనేక సంవత్సరాలుగా మన ఫలితాలను కనుక మనం ఒక్కసారి దృష్టిలో పెట్టుకున్నట్టయితే అనేక సందర్భాల్లో లాభాలు వచ్చిన మాట వాస్తవమా కాదా అది వాస్తవం. కాకపోతే కొన్ని సందర్భాల్లో వచ్చిన నష్టాలని పరిగణలో తీసుకుని ఈ రోజున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. మనకి ప్రతిపక్షంగా మనకున్న బాధ్యత మనం 100% మనం నెరవేరుస్తున్నాం. బాధ్య పరంగా మనంతా కూడా కమిట్మెంట్ ఉన్నాం. ఏదైతే వెళ్ళి స్లోగనంలో విశాఖ ఆంధ్రప్రదేశ్ స్లోగానికి మనంతా కూడా ప్రతిపరంగా కట్టుబడి ఉన్నాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు जल्दी निकल दिया चलो अना राना తీసుకొచ్చి ప్రైవేటీకరణ ఆపల మాట మన నాయకుడు చంద్రబాబు నాయుడు అవలాగాలని చెప్పి ప్రశ్నిస్తున్నాను. మనంతా కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. 100% మనకున్న బాధ్యత ఏదైతే ప్రతిపక్షంగా ఉన్నా బాధ్యత మనం నిర్వహిస్తున్నాం. ఈ రోజు అధికారులు వచ్చాం, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఎందుకంటే వాళ్ళు 22 మంది లోక్సభ సభ్యులు, ఒక 6 రాజ్యసభ సభ్యులు, 52 శాసనసభ్యులు బలాలు పెట్టుకుని సంఖ్యాబలాలు పెట్టుకుని ఈ రోజున వాళ్ళు చేయకుండా ఏదైతే కార్యాలయం చేస్తున్నారో అది గమనిస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇష్యూ వల్ల మీరు ఇమీడియట్ అసెంబ్లీని తీర్మానం పాస్ చేయండి, అదేవిధంగా తీర్మానం పాస్ చేయండి. మేము కూడా కలిసి వస్తాం. ప్రతిపక్షంగా మమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలి. ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ అంశాన్ని ప్రైవేటీకరణ అంశాన్ని మీరు నిలుపుదల చేయండి. లేకపోతే రాజకీయంలో ఒక శాసన సమస్య కాదు, ఇది రాష్ట్రానికి దేశానికి సంబంధించిన ఇష్యూ. కాబట్టి ప్రజల్లో కూడా దగ్గర రావాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకెళ్ళడానికి పార్టీ పరంగా మేమంతా కూడా కట్టుబడున్నాము. అందరూ కూడా కమిట్మెంట్ ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సేవ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ సెక్రటరీ పరిశీలనలో అధ్యక్షులు కొత్త తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి నమస్కారాలు. ఏదైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షకి అందరికీ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజే ఏదైతే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు అనేక మంది ప్రాణత్యాగాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులు ఇది ఎవరబ్బా సొత్తు కాదనేటువంటి నినాదంతో మరి ఆ రోజు మరి పుట్టినది విశాఖ స్టీల్ ప్లాంట్. ఏదైతే ఆ రోజు గుంటూరు నుంచి విశాఖపట్నం వచ్చినటువంటి ఒక దళిత ఉద్యమ నాయకుడు అమృతరావు గారు ఎవరైతే ఉన్నారో విశాఖ కలెక్టరేట్ దగ్గర మరి ధర్నాలో కూర్చొని ఆమరణ దీక్ష కూర్చొని ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగింది. ఏదైతే మరి ఈ రోజు 26,000 ఎకరాలు మరి 64 గ్రామాలు మరి నిర్వాసితులు భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మరి మా జీవితాలు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ఈ భూములు ఇవ్వడం జరిగింది. కనీసం ఈ ప్రభుత్వం ఈ 420 పార్టీ ఒక నకిలీ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే నకిలీ పార్టీ ఏదైతే ఉందో ఈ రోజు ఒక డ్రామా ఈ రోజు ఏదైతే విజయసాయి రెడ్డి ఏటు ఒక 420 ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ పోస్కో కంపెనీ యాజమాన్యంతో పూణేలో ఒప్పందాలు చేసుకొని ఈ ముఖ్యమంత్రి మరి ఏదైతే ఆ పోస్కో యాజమాన్యం దేవమైనటువంటి అధినేత ఎవరైతే ఉన్నారో అతనికి సన్మానాలు చేస్తున్నటువంటి మరి దృశ్యాలు మనమందరం కూడా చూడడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించి ఈ రోజు మరి చేస్తున్నటువంటి 5వ రోజు ఆమరణ నిరాహార దీక్ష ఈ రోజు శ్రీరన్న నాకు ఓటు వేసినా వేయకపోయినా నా ఊపిరైన శ్వాస గాజువాక ప్రాంతీయుడుగా గాజువాక ప్రజలకే నా జీవితం అంకితం అని చెప్పి ఆలోచన విధానంతో తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయానికి మనందరం స్వాగతం పలుకుతూ ఆయనకి అండగా ఉండి ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మరి ఈ రోజు ఏదైతే మరి లోకేష్ గారి సారథ్యంలో మనందరం కూడా ప్రమాణం చేసి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని మీ అందరూ కూడా మనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఉప్పు ఫ్యాక్టరీ భాగాల్లో ఎంతలో కార్పొరేట్ గా పనిచేసి ఇప్పుడు కూడా ఉత్సాహానికి సోదరులు నేల పరిస్థితి మనం మాట్లాడుతున్నాం. నేల పరిస్థితి నిర్వహణలో పూర్తి బాధ్యత వహించిన కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు గారు మరొక నిర్వాహకుడు మాజీ కార్పొరేటర్ ప్రసాద శ్రీనివాసరావు గారు కోరుతున్నాం. ఓకే పల్లా శ్రీనివాస్ గారిని రైట్ ఓకే రైట్ రైట్ ఓకే వెళ్తావు నువ్వు ఒకసారి తీసుకోవద్దా నాకు లోపలికి నాకు ఇంపార్టెంట్ ఎక్కడికి ఎక్కడికి నేనేం చేయను ఎక్కడ నాకు అవసరం లేదు అలా కూర్చొని పోయింది రండి మేడం రండి రండమ్మా రండమ్మా మేము అయిపోయిందా అమ్మ ఎందుకు వచ్చాయి అన్న అయినా వస్తారు
గ్రామాలు తరలించి 32 మంది ప్రాణాలు పోయి మతాలతో పాటు ఆ రోజు ముస్లింస్ కూడా రైతులతో పాటు నివాసులు ప్రైవేటీకరణ చేయాలని ఈ రోజు ప్రైవేట్ దానం చేయాలి. రియల్ ఎస్టేట్ రంగంలో భూముల్ని అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇటువంటి వారిని ఉపేక్షించాలి. విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి ఏం పనుంది? రియల్ ఎస్టేట్ గురించి విజయసాయిరెడ్డి వస్తున్నాడు. ముఖ్యంగా ఆయన విశాఖపట్నం కాకుండా తరిమి కొట్టాలని చెప్పి విశాఖ ప్రాంతవాసులందరికీ తెలియజేస్తున్నారు. అన్ని రకాలుగా మధ్యలో పడుతున్న ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. అలాగే ఈ విశాఖపట్నం ప్రైవేట్ పరం కాకుండా మనందరం కాపాడాలని తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు మనందరి గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి భావి తరాల గురించి ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష ముఖ్యంగా ఆయనకి ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని ఆ అల్లాని భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఇంత చక్కని అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. మాజీ కార్పొరేటర్ సీనియర్ కార్పొరేటర్ శ్రీనివాస్ సభాధ్యక్షులు ఈనాటి ఈ దీక్ష శిబిరాన్ని చేసిన కేంద్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి అదేవిధంగా దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్ గారికి చేసిన మాజీ శాసనసభ్యులకు అందరి ఈరోజు 5వ రోజు చేస్తున్న ఆమె పల్లా లోకేష్ బాబు గారికి చాలా సంతోషం. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి సుమారుగా 32 మంది స్టీల్ ప్లాంట్ సంబంధించి సుమారుగా 30,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం ఈ భూమిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసిన తర్వాత ఇప్పుడు చాలా గర్భాల విషయం. దీన్ని తల్లికొచ్చే విధంగా చాలా సంతోషం. ఈరోజు సుమారుగా 8,000 మంది ఇంకా నిలబడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేక అనేక పనులు చాలా బాధ విషయం. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రైవేటీకరణలో విరమించుకోవాలి. లేని పక్షంలో ఇంకా భారీ స్థాయిలో ఈ ఉద్యోగులు చేస్తారని చెప్పేసి
స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రులు లెనిన్ గారు మాట్లాడుతున్నారు. 5వ రోజు అసాధారణమైన దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్ గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పల్లా శ్రీనివాస్ గారు దీక్ష చేస్తున్నారంటే అది ఒక వ్యవస్థలో బడుగు బలహీన వర్గాల వారికి, అలాగే వెనుకబడిన వర్గాల వారికి, షెడ్యూల్ క్లాసెస్ కి రిజర్వేషన్స్ ద్వారా ఈ పబ్లిక్ రంగంలో అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. పబ్లిక్ రంగాన్ని దెబ్బతీసి ఇలాంటి వ్యక్తులకి అందజేయాలనే ఒక పట్టతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ యొక్క వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఒక శక్తిలాగా అసాధారణంగా నిర్ణయం చేసుకుని అమలు నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి ఈ అమలు నిరాహార దీక్ష అనేది విజయవంతం కావాలి. దానికి సంఘీభావం ప్రజలకి జాతీయ ప్రధాన కార్యదర్శి భువనేశ్వర్ గారు రావడం అనేది, అలాగే ఈ ఉద్యమ స్ఫూర్తి మరింత ముందుకెళ్తారని చెప్పేసి మరి 18వ తారీఖు నాడు విశాఖ ఉప్పు ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. మరి ఆవిర్భావ దినోత్సవం నాడు రాష్ట్రం అంతా కూడా మన తెలుగుదేశం క్రియాశీలక సభ్యులు తెలుగుదేశం పార్టీ అంతా కూడా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మహిళల్ని రోజు ఎవరైతే తెలుగు మాధ్యమంలో నాయకులు ఎవరు కూడా అన్ని జేఎన్ఎస్ అన్ని గెట్టడి ఎవరు రాబాగండి మీరు లేకండి బాగుండండి మీరు బాబు 5 రోజుల నుంచి కంటిన్యూ మీరు కొంచెం పక్క ఉండండి. వస్తున్నారు మేడం పక్కన కూర్చోండి మీకు
విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు కూర్చోండి ఎందుకంటే లోకేష్ బాబు గారు నిమిషం వినండి అవునా మళ్ళా ఉన్నా అన్నా కొంచెం అలా సైడ్ ఉండి అన్న అలా సైడ్ ఉండి లోకేష్ బాబు గారు ఒక్కసారి శిబిరాన్ని మీరు సందర్శించారు కార్మికుల గండ కార్మికుల గండ కార్మికుల గండ కార్మికుల గండ కార్మికుల గండ కార్మికుల గండ కార్మికుల ఐక్యత జిందాబాద్ టీటీసీ జిందాబాద్ టీటీసీ వర్ధిల్లాలి కార్మిక ఐక్యత వర్ధిల్లాలి కార్మిక ఐక్యత విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు సంతోష్ విశాఖ ఉక్కు విశాఖ నడు తమ్ముడు అన్న నడు అలా సైడ్ ఉండి అలా సైడ్ ఉండమ్మా సైడ్ ఉండి అలా సైడ్ ఉండి సైడ్ ఉండి గురుగారు అలా సైడ్ ఉండి నడవాలి నడవాలి ఇంకా సైడ్ సార్ మీరు ఒకసారి ఏంటిది ఏంటిది సైడ్ సార్ ఒక్క నిమిషం లోగాలండి సార్ 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 లోగాలన్నీ లేవు ఒక్క నిమిషం ఆగండి సార్ 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 ఫోన్ తీసుకోండి కదా రైట్ రైట్ కింద పెట్టుకోమంటారు రాలేదు
కంగారు లేకుండా 5 నిమిషాలైనా పర్లేదమ్మా, జాగ్రత్తగా చేసుకోండి. చిరు ఆడికి ఇచ్చొచ్చు కదా కింద పెడతారమ్మా, లోపల ఏమనుకోరు. ఇది కూడా పట్టుకుంటా. తీసుకోమ్మా ఒక మైక్ చెప్పండి. స్టార్ట్ చేయొచ్చా? ఒక్క నిమిషం, లాస్ట్ కెమెరా రెడీ లేరు అంటే రెడీయా? అప్పటి నుంచి అడుగుతున్నాడు, ఆగండి సార్ 2 నిమిషాలు రెడీ అమ్మా? అందరూ ఇంపార్టెంట్ అమ్మా. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొత్తది కాదు. ఇది దాదాపు 1960 నుంచి ఇది ఒక నినాదంగా కొనసాగుతుంది. విశాఖపట్నం అంటే ఉక్కు ఫ్యాక్టరీ అంటే విశాఖపట్నం. మేము పుట్టి పెరిగింది అదే తెలుసు మాకు. అలాంటిది ఈరోజు ఒక రహస్య ఒప్పందంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయాలని ఆంధ్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తాం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. ఒక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పైన ప్రత్యేకంగా దాదాపు 30,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. పరోక్షంగా ఇంకొక 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తాం, నిజంగానే చాలా బాధాకరం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కార్మికులు కానివ్వండి ఈరోజు ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు చాలా తేలిక ఒక లేఖ రాశారు. ఆ లేఖ కనీసం కేంద్ర ప్రభుత్వానికి అందిందా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మాకు అందలేదని. అంటే ఇప్పుడు ఆ లేఖ ఎందుకు రాసినట్టు, ఎవడికి ఇచ్చినట్టు? అంటే ఆయన రాసి ఆయన జోబులో పెట్టుకున్నాడా? ఎందుకు పోరాడట్లేదు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు 28 ఎంపీలు ఉన్నారు. అంటే 22 లోక్సభ ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. 28 మంది ఎంపీలు పెట్టుకుని ఎందుకు మీరు ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎందుకు మీరు పోరాడట్లేదు? ఎందుకు మీరు పార్లమెంట్ లో పోరాడట్లేదు? నేను అందుకే ఈరోజు అటు పక్కన జగన్ రెడ్డి గారిని, ఇటు పక్కన వాళ్ళ ఎంపీలు నేను నిలదీస్తున్నా. ఏం చేస్తున్నారు మీరు కేంద్రంలో? ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు 7-8 సార్లు వెళ్ళాడు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ఢిల్లీకి వెళ్ళారు. ఏం చర్చలు ఏం జరిగినాయి? రహస్య ఒప్పందాలు ఏం జరిగినాయి? వాస్తవం 2019 జూన్ జూలైలో వచ్చింది సమాచారం, పాస్కో వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. నిజంగా నేను కూడా సంతోషపడ్డాం. ఇంకొక ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది, ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ ల్యాండ్ పూలింగ్ చేసి పెద్ద ఎత్తున భూమి తీసుకుని ఇంకో ఫ్యాక్టరీ పెట్టిస్తారు విశాఖపట్నంలో అనుకున్నాం. కానీ ఇలాంటి ఆలోచన అంటే కార్మికులు పొట్టలు కొట్టే ఆలోచన జగన్ రెడ్డికి వస్తుందని మేము ఏనాడు ఊహించలేదు. కానీ అది వాస్తవమైంది ఈరోజు. ఇది చాలా బాధాకరం. ఇప్పుడైనా ఈ ప్రభుత్వం పోరాడి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రైవేటీకరణ ఆపాల్సిన అవసరం ఉంది. నాడు నేడు తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కుకి అండగా నిలబడింది. ఆనాడు ప్రైవేటైజ్ చేసేదానికి వాజ్పేయి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ ఎర్రం నాయుడు గారు కలిసి ప్రైవేటీకరణ జరగకుండా చేశారు. దాని తర్వాత మాజీ ఎంపీ గారు స్వర్గీయ ఎంబీబీఎస్ మూర్తి గారు కానివ్వండి, ఎర్రం నాయుడు గారు కూడా విశాఖ ఉక్కుకి ప్రత్యేక గనుల ఇవ్వాలని ఆనాడు పోరాటం చేస్తాం జరిగింది. అలాంటి పోరాటం వల్లనే ఈరోజు ఉక్కు ఫ్యాక్టరీ ముందరికెళ్తుంది. కావాలని ఏదో నష్టాలు వస్తున్నాయి, వచ్చేసినాయి, అందుకే అమ్మాలంటున్నారు. ఎక్కడ నష్టాలు వచ్చినాయి? ఈరోజు పెట్టుబడి పెట్టారు, ప్లాంట్ మోడర్నైజేషన్కి వెళ్లారు, కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ వల్ల, డెప్రిసియేషన్ వల్ల నష్టాలు వచ్చినాయి. క్యాష్ ఆదా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, 5 సంవత్సరాలు చూస్తే విశాఖపట్నం క్యాష్ ప్రాఫిట్ లో ఉంది. తూతుమంత లెక్కలు రాస్తాడు ఈ ట్వీట్ రెడ్డి, ఆయన బాగా తెలిసి ఎన్ని. ఎందుకు మీరు వాస్తవాలు చెప్పట్లేదు? ఇది చాలా బాధాకరం. ప్రైవేటైజేషన్ మేము వ్యతిరేకంగా ఉన్నాము. మేము అందుకే చెప్పాం, రేపు ఎవరు వచ్చినా కూడా, ఎవరైతే ప్రైవేట్ సంస్థ వచ్చినా కూడా విశాఖపట్నం నుంచి తరిమే పరిస్థితి వస్తుంది. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఆలోచించాలా. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో వైకాపా నాయకులందరూ కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది.
తద్వారా ఈ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న ఎంపీల పైన ఉందని మీ అందరూ తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీడియా మిత్రులు ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ లాబింగ్ ఒక్కటి మాత్రమే ఈ ప్లాంట్ను కాపాడగలిగింది. దానికోసం తెలుగుదేశం పార్టీగా మీరేం చేయబోతున్నారు? మేము పోరాడుతున్నాం, ఇక్కడ పోరాడుతున్నాం. అక్కడ వెళ్ళి మేము లెటర్ కూడా ఇచ్చాం. మాకు ఉండేది 3 లోక్సభ ఎంపీలు, 1 రాజ్యసభ ఎంపీ, అంటే 4 గట్టిగా మాడుతున్నారు. విభజన చట్టం దగ్గర నుంచి అన్ని విషయాలు మేము మాడుతున్నాం. మేమే కదా పోరాడేది. ఈరోజు 28 మంది ఎక్కడున్నారు? గాడిదలు కాస్తున్నారు వీళ్ళు ఎంపీలు. ఏం చేస్తున్నారు? ఎందుకు పోరాడట్లేదు? ఎందుకు ఒక్కరు మాట మాడట్లేదు? లోకల్ ఎంపీ గారు ఏమేరు? చాలా బాధేస్తుంది. కనీసం కార్మికులకి సంఘీభావం తెలిపే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. మనం చూసాం ట్వీట్ రెడ్డి గారిని ఎట్లా తరుముకున్నారు. మళ్ళా ఎట్లా అవుతాయి? అంటే తెలంగాణ స్టేట్ లో రాజీనామాకి ఇప్పుడు కంగారు లేదంటే కూడా అధికార పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి, దాన్ని ఎలా చూడవచ్చు? దేనికి కంగారు లేదండి. ఇంకట్లయితే ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని గాలికి వదిలేశారు, అన్ని పోర్టులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇంకా మిగిలింది ఏముంది ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి? నేను ఒక్క పరిశ్రమ వచ్చిందా ఈ 22 నెలల్లో? ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. ఇంకా జగన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నట్టున్నారు విశాఖ ఉక్కు కూడా వెళ్ళిపోవని. ఇప్పుడు ఇక్కడ జింక్ ఫ్యాక్టరీ మూసేసి దాదాపు 15 సంవత్సరాలు అయిందండి. ఇప్పటికీ తెరవాల. అది ప్రైవేటైజ్ చేశారు, మూసారు. ఇప్పుడు ఇదే జరగదని గ్యారెంటీ ఏంటి? మళ్ళీ కార్మికులకి భరోసా ఏంటి? వికలాంగులు దాంట్లో చాలా మంది ఉన్నారు, వాళ్ళకేంటి భద్రత? ఎవడు మాట్లాడు? స్పందించారు ఈ అధికార పార్టీ. 28 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అడుగుతున్నా. సూట్ బూట్ వేసుకుని తిరుగుతారే లాబీల్లో అటు ఇటు. పెద్ద మేము కలిసాము, అమిత్ షా గారిని కలిసాము, కూర్చున్నాం, భోజనం చేసాం, ఫోటోలు తీస్తారు, సెల్ఫీలు తీస్తారు. ఏం సాధించారా బాబు మీరు? ఫోటోలు తప్ప. ఆంధ్ర రాష్ట్రం ఏం తీసుకొచ్చారు? ఎందుకు మీకు అసలు దమ్ము ధైర్యం ఉందా? మీకు రాష్ట్రాన్ని కాపాడదామని ఒక ఆలోచన కనీసం ఉందా? ఎందుకు మీరు పోరాడలేకపోతున్నారు? సార్, స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు అనివార్యమైతే అందుకోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు సంసిద్ధంగా ఉంటారా? తప్పనిసరిగా మా అధ్యక్షులు గారు ఏ ఆదేశాలు జారీ చేసినా ఎంపీలు గారు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, శాసనమండలి సభ్యులుగా మేము దానికి కట్టుబడి ఉంటాం. అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలి రాష్ట్రంలో తప్పనిసరి మేము సహకరిస్తాం. అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మేము సహకరిస్తాం. ఆ రోజు అమరావతి విషయంలో కూడా జగన్ రెడ్డి గారిని మేము పిలుస్తాం జరిగింది శంకుస్థాపనకి. ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఒక ప్రశ్న. దీక్ష చేస్తున్నాం, ఆమర నిరాహార దీక్ష పల్లా శ్రీనివాసరావు గారు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఆంధ్రుల కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆయన చేస్తున్నారు. ఆయనకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదండి? అదే రిలే నిరాహార దీక్ష చేసే వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? అంటే అక్కడనే ద్వంద్వ వైఖరి. మేం సపోర్ట్ చేసానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఈ ప్రభుత్వానికి ఎంపీలకి చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాలు మేము సపోర్ట్ చేస్తాం. దాంట్లో సందేహం లేనేలేదు. థ్యాంక్ యూ. అయిపోయిందా క్వశ్చన్? మాకు అమ్మా కొద్దిగా ఎలా వెనక్కి వెళ్ళండి, వస్తారు ఒక్కొక్కరు